మల్కాజ్గిరి వేదికగా మరొకసారి బీఆర్ఎస్ కాంగ్రెస్లపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక మల్కాజ్గిరి కార్పొరేటర్ సబితమ్మపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులని పరామర్శించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టకుండా దాడికి గురైన వారిపై కూడా కేసులు పెట్టి మరి ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ ఆమె భర్తతో పాటు బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా పోలీసులను ప్రశ్నించారు. ఇదే నేపథ్యంలో మరి కేటీఆర్ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో అభివృద్ధి చేసి నిరూపించింది, మీరు మాలాగా అభివృద్ధి చేయండి, కానీ పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు బీఆర్ఎస్ నాయకులపై బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది చాలా అవమానం. సో ఇక మల్కాజ్గిరిలో కూడా రోడ్డుపై కుక్కలు తిరుగుతున్నాయని చెప్పి ఆయన చేసిన కామెంట్స్కు మరి దీంట్లో మైనంపల్లి హనుమంతరావు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నారు. సో మొత్తానికి ఆయన ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో కేటీఆర్పై అలాగే హరీష్ రావుపై ఇద్దరిపై కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సో దీంట్లో 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఎన్నో హామీలు నెరవేర్చలేదు, అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పరిపాలించారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు కక్ష కట్టి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో మీరు నెరవేర్చని హామీలు ఏమున్నాయో నేను చెప్తానని చెప్పి కూడా ఆయన చెప్తున్న క్రమంలో ఆయన కూడా మరి మైనంపల్లి తన విశ్వరూపాన్ని అయితే చూపించారని చెప్పుకోవచ్చు. మొత్తానికి హరీష్ కేటీఆర్లపై టార్గెట్గా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మైనంపల్లి చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక బావ హరీష్ను అలాగే బామ్మర్ది కేటీఆర్ ఇద్దరు బట్టలు ఉడదీసి బజార్లో నిలబెడతారని చెప్పి కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో మొత్తానికి మల్కాజ్గిరి వేదిక కూడా గత కొంతకాలంగా మరి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య జరుగుతున్న ఏదైతే ఉందో కళ్యాణ్ లక్ష్మికి సంబంధించిన చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కార్యకర్తల మధ్య కొంత గొడవ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఒకరిపై ఒకరు కలియబడ్డారు, తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇదే క్రమంలో మరి మల్కాజ్గిరిలో ఇటు కార్పొరేటర్ కావచ్చు ఆమె భర్తతో పాటు కార్యకర్తలపై మల్కాజ్గిరి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మల్కాజ్గిరికి సంబంధించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇది జరిగిన తర్వాత మరి నిన్న మల్కాజ్గిరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళారు. అక్కడ గాయపడిన వారిని పరామర్శించారు. సో దాంట్లో ముఖ్యంగా పరామర్శిస్తున్న క్రమంలో కేటీఆర్ మాట్లాడిన కామెంట్స్ కొంత మరి మల్కాజ్గిరిలో కుక్కలు తిరుగుతున్నాయని చెప్పిన నేపథ్యంలో మల్కాజ్గిరితో పాటు సిద్దిపేట కూడా మరి మెదక్ జిల్లాలో మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు కొడుకు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు కనుక సో ఇటు మెదక్, సిద్దిపేట అలాగే మల్కాజ్గిరిలకు పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు అటు హరీష్ రావును ఇటు కేటీఆర్ను ఇద్దరిని కూడా టార్గెట్ చేశారు. సో బావబామ్మర్దులు ఇద్దరి బట్టలు ఊడదీసి బజార్లో నిలబెడతానని చెప్పిన వ్యాఖ్యలకైతే పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి మైనంపల్లి సంచలన వ్యాఖ్యలపై ఇప్పటికే మరి బీఆర్ఎస్లో చాలామంది కూడా మరి స్పందిస్తున్నారు. సో మొత్తానికి మరొకసారి కేటీఆర్ మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం హరీష్ రావును కూడా మరి అదే క్రమంలో బావ బామర్దులను అని చెప్పి బావ హరీష్ రావు కూడా మరి ఎలా స్పందిస్తారు చూడాల్సిన అవసరం ఉంది.